హాయ్ అండి. నా వీడియో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో కానీ, అంతర్జాతీయంగా కానీ కొన్ని వార్తల గురించి మనం తెలుసుకుందాం. అందులో ముందు మన ఆంధ్రప్రదేశ్ జిల్లా వార్తల్లోకి వెళ్తే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదండి. అక్కడ ప్రజల డబ్బుతో విలాసాలు ఎవరు అంగీకరించరు అని మంత్రుల దుర్గేష్ గారు మాట్లాడుతున్నారు. ఆయన అసలు ఏం మాట్లాడారు ఏంటనేది చూద్దాం. వైపాక హయాంలో ఋషికొండపై 58 గదుల రిసార్ట్స్ను కూలగొట్టి ప్యాలెస్లు నిర్మించారని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ గారు అన్నారు. ఉన్న వాటికంటే అద్భుతమైన రిసార్ట్స్ను కడతామని చెప్పి చివరికి సీఎం నివాసం కోసమని తెలిపారని ఆయన చెప్పుకొచ్చారు. శాసన మండలిలో ఋషికొండ ప్యాలెస్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ప్రజల డబ్బుతో ఇలాంటి విలాసాలు చేస్తామంటే ఎవరు అంగీకరించరు అని చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఋషికొండ పైన కొండను తవ్వి అక్కడ విలాసమైన ఒక మంచి ప్యాలెస్ని కట్టారు కదా, దాని గురించి చర్చ జరుగుతుంది. ఇది జరుగుతుండగానే మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ, ప్యాలెస్ నిర్మాణ సమయంలో ఎవరిని ఆ దరిదాపులకు కూడా రానియలేదని ఆయన చెప్పుకొచ్చారు. కళ్ళ ముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే ఊరుకోవాలని నిలదీశారు. అందరినీ తీసుకెళ్లి ఋషికొండ నిర్మాణాలు చూపిస్తే ఇంకెవరు ఇలా మాట్లాడరన్నారు. అంతకుముందు మండలిలో విపక్ష నేతల బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఋషికొండ నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే విచారణ చేపట్టే చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత గురుదక్షిణ కోసం శారదా పీఠానికి భూములు మండలిలో జగన్పై మంత్రుల ధ్వజం. దీని గురించి తెలుసుకుందాం. ప్రజాహితం కోసం కాకుండా గురుదక్షిణ పేరిట గత ప్రభుత్వం విలువైన భూములను కారు చౌకగా శారదా పీఠానికి కేటాయించిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారండి అసెంబ్లీలో. అంటే గత ప్రభుత్వంలో శారదా పీఠానికి తక్కువ రేటుకే భూములు కేటాయించారని, ఆ కేటాయింపులు అన్ని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు. శాసన మండలి ప్రశ్నోపత్రాల సమయంలో శారదా పీఠం భూముల కేటాయింపుపై తెదేపా సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారని, అయితే గురుదక్షిణ పదం వాడటంపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటాయింపుల్లో ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి గురువుకు ఇచ్చిన దాన్ని గురుదక్షిణే అంటారని మంత్రులు పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములు కేటాయించారని, దానిపై కొంచెం అవకతవకలు జరిగాయని దాని మీద చర్చ జరిగిందనమాట. తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్పుకొచ్చారంటే, వైపాక హయాంలో తెదేపా అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఓ టీవీ ఛానల్ చర్చలో విశ్రాంతి ఐఏఎస్ అధికారి పివి రమేష్ దీనిపై చాలా స్పష్టంగా చెప్పారని, స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో పొరపాటు జరిగిందని తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన తెలిపారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో దాని మీద ఆయన అక్రమంగా కేసులు పెట్టారని, దానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. చంద్రబాబును జైల్లో పెట్టేందుకు ఫైళ్లను మాయం చేశారని పివి రమేష్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సిఐడి, సీఎంఓలో ఏకకాలంలో ఫైళ్లు మాయమయ్యాయని, సీఎంఓలోని పెద్దల జోక్యం ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు అవాస్తవాలు చెప్పారని పివి రమేష్ వెల్లడించారు. దీనిపై విచారణ జరిపించాలని గతంలో డీజీపీకి ఆయన లేఖ రాశారు. దీనికి డీజీపీ స్పందించారా లేదా అనేది తేల్చాలి. ఈ అంశంపై సభలో చర్చించాలని, ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి కోరారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈయన ఉన్నారో
పివి రమేష్ గారు ఈయన ఇలాగా స్టేట్మెంట్ ఇచ్చారని, ఇట్లా దీనివల్ల ఇలాగా డీజీపీ గారికి ఇలా లేఖ రాశారని, దీని మీద చర్చ జరగాలని చెప్పి కోటమిరెడ్డి గారు చెప్పుకొచ్చారు. తర్వాత మనం జాతీయంగా చూద్దాం. జాతీయ వార్తల్లోకి వెళితే, రాళ్లదాడిలో మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ గాయాలు. నాగ్పూర్ అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొన్న మహారాష్ట్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ వాహనంపై నాగ్పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం జరుగుతుంది కదండి, ఈ ఎన్నికల ప్రచారంలో ఈయనపైన ఎవరో రాళ్లదాడి చేశారంట. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్కైడ్లో నిర్వహించిన ఒక సమావేశానికి హాజరైన అనిల్ దేశ్ముఖ్ అనంతరం కటోల్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో జలాల్ఖేడ్ రోడ్లోని బెల్ఫాట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా వెంటనే కటోల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లుగా నాగపూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దర్ వెల్లడించారు. అనిల్ దేశ్ముఖ్ గతంలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారని, కోర్టులో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి వైదొలిగారని ఆయన కుమారుడు సలీల్ దేశ్ముఖ్ ప్రస్తుతం కటోల్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అంటే ఈయన అక్కడ కార్యక్రమం అయిన తర్వాత రిటర్న్ అయ్యారు. అక్కడ రిటర్న్ అయినప్పుడు ఈయన మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, అది పార్టీ తరఫున కావచ్చు, వేరే ఇంకెవరైనా కావచ్చు, అది ఎవరైనా తెలియదు, ఈయన పైన రాళ్ల దాడి చేసి ఈయన్ని కొంచెం భారీగానే గాయపరిచారు. ఈయనకి తలకి కొంచెం గట్టిగానే బాగానే దెబ్బ తగిలింది. అయితే ఆయన హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు కూడా సమాచారం.